హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అత్త కోడళ్ళ మధ్య సంభాషణ. అబ్బాబ్బాబ్బా, ఏం కొడుకురా నువ్వు! ఎవరైనా పెళ్ళాం కాళ్ళు పట్టుకుంటారా? హలో అత్తయ్య, నా మొగుడు నా కాళ్ళు పట్టుకుంటే నీకేంటి బాధ? అత్త మీద అరుస్తున్నావేంటే? నిన్ను మీ అమ్మ ఎట్లా కన్నదే? నువ్వు అనాలి అంటే నన్నను, అంతేకాని మా అమ్మని అనకు. ఓలమ్మో ఓలమ్మో, నాకే ఎదురు సమాధానం చెప్తుంది. నేనోరు పడిపోను. నేను మీ అమ్మ వయసు దాన్ని కదే, కొంచెమైనా మర్యాద ఇవ్వవే. ఏ, నేను నీ కూతురు లాంటి దాన్నే కదా. నన్ను నీ కూతురులాగా చూసుకుంటే నిన్ను నేను మా అమ్మలాగా చూసుకుంటాను కదా. నీ అల్లుడు నీ కూతురి కింద చేస్తే తప్పు లేదు, నీ కూతురు కాళ్ళు నీ అల్లుడు పట్టుకుంటే తప్పు లేదు. కానీ ఏదో చిన్న పనికి నీ కొడుకు చేస్తే అది నీకు తప్పైపోయిందా? అత్తమ్మ అంటే అమ్మ, అమ్మ అంటే దైవంతో సమానం. దైవంను ఎలా అయితే పూజిస్తామో అలాగే అత్తని పూజించాలి. దీన్ని బట్టి నీకేమర్థమైందే కోడలా? మా అమ్మని నీ కొడుకు పూజించాలి అని అర్థమైంది. ఇంట్లో ఆడది ఉండగా మగవాడు చీపురు పట్టుకుని ఇల్లు ఊడ్చడం ఎక్కడైనా చూసారా? ఇదెక్కడ విడ్డూరం రా బాబు. నా మొగుడు నా ఇష్టం, ఇల్లైనా ఊడుస్తాడు లేదా నా కాళ్ళైనా పడతాడు. నేనేమీ ఊరుకనే రాలేదు. మీ ఇంటికి కట్నం ఇచ్చి వచ్చా. కట్నం ఇచ్చినప్పుడే చెప్పాను కదా మీరు కట్నం తీసుకుంటున్నారు, నేను చెప్పినట్టు మీ అబ్బాయి వినాలి అంటే అప్పుడు సరే అన్నారు. ఇప్పుడేమో ఇలా అరుస్తున్నారేంటి? మాట వినడం అంటే మంచిగా చూసుకోవడం అనుకుంటాం కానీ ఇలా ఇంటి పనులు చేయడం అని అనుకోం కదమ్మా. అవునత్తమ్మా, మీ అత్తగారు ఎలా చనిపోయారు? నేను నీలా కాదమ్మా. మా అత్తకి ఏం కావాలన్నా నేనే చూసుకున్నదాన్ని. ఒకరోజు కాఫీ అడిగింది. ఆ కాఫీ తాగుతూ, ఏమే కోడలి పిల్ల, నీ చేత్తో విషమిచ్చినా అది అమృతంలాగా ఉంటుంది అంది. ఆ మాటలు నిజమేమో అనుకొని మళ్ళీ కాఫీ అడిగినప్పుడు కాఫీలో విషం కలిపి ఇచ్చాను. మా అత్త చనిపోయింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మా అత్త నాకు అబద్ధం చెప్పింది అనిపించింది. అమృతం తాగినప్పుడు బ్రతకాలి కానీ పుట్టుక్కున చనిపోయింది. అత్తమ్మా, నేను నీకు ఇచ్చిన కాఫీ ఎప్పుడూ అమృతంలాగా అనిపించలేదా? అంటే ఏంటే నీ ఉద్దేశం? నన్ను చంపేద్దామని నువ్వు డిసైడ్ అయ్యావా? చూసారా, నేను ఏమన్నా మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు మంచి అల్లుడినైతే ఇచ్చాడు కానీ కోడలనైతే మాత్రం ఇవ్వలేదు. అవునవును, మీకు నచ్చినట్టుగా మీ అల్లుడు వింటాడు. మీరు సంపాదించినదంతా వాళ్ళకి దారబోస్తారు కాబట్టి వాళ్ళు మీరు చెప్పినట్టు ఉన్నారు. కాబట్టి వాళ్ళు మీకు మంచివారు. మరి నేను అన్ని విషయాలు అడుగుతున్నాను కాబట్టి నేను చెడ్డదాన్ని. మీరే కాదు, ఈ లోకంలో అత్తలందరూ మీలాగే ఉన్నారు. నాలాంటి కోడల్లో అనుభవిస్తున్నారు. ఏం చేస్తాం? బాగుంది, నీ కొడుకు నీ కోడలే కదా అని మీరు అనుకుంటే ఏ ఇంట్లో సమస్యలు అనేవే ఉండవు. అలాంటివి కలలో తప్ప ఇలలో జరగవు అని అనుకుంటూ ఉంటుంది కోడలు. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళతో ప్రేమించేది భార్య, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళలో ప్రేమ కనబడకుండా ప్రేమించేవాడు నాన్న, అన్నీ మూసుకొని ప్రేమించేవాడు భర్త. తల్లి కొడుకుల మధ్య సంభాషణ. అమ్మ, దేవకన్యలు గాలిలో ఎగురుతారంట, నిజమేనా? నిజమేనా అన్న, ఎగురుతారు. మన పక్కింటి ఆంటీ ఎగరడం లేదు. ఎందుకమ్మా? దాని పళ్ళే సరిగ్గా లేవు. ఒకవైపు చూడవే అంటే ఇంకోవైపు చూస్తాదది. దేవకన్యేంట్రా? అయినా అది దేవకన్య అని నీకెవరు చెప్పారు? మొన్న నువ్వు ఇంట్లో లేనప్పుడు పక్కింటి ఆంటీతో డాడీ చెప్తుంటే విన్నానమ్మా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, పెళ్లి కాని అమ్మాయిలు గుడికి ఎందుకు వెళ్తారు? మంచి భర్త రావాలని. మరి పెళ్ళైన అమ్మాయిలు ఎందుకు వెళ్తారు? నా భర్తని చల్లగా చూడు స్వామి అని కోరుకోవడానికి వెళ్తారు. ఇది తప్పు. అసలు పెళ్ళైన ఆడవాళ్ళు ఎందుకు గుడికి వెళ్తారో తెలుసా? దేవుడా, నిన్ను నేను ఏమి అడిగాను, నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని దేవుడిని నిలదీయడానికి వెళ్తారు. ఏమే, ఇంటి ముందు ముగ్గు లేదు, ఏదైనా రాయమంటే రాయడము రాదు, ఎలాగే నీతోని వేగేది? గీత గీయరాదు, రాత రాయరాదు, ఓ పెనిమిటి, నువ్వు నేర్పియే రాదా? మరి ఏం వచ్చి నీకు? ఈత వచ్చి. ఈత తెలుసుగా? ఈతండి, ఈత. ఈత వచ్చా? అవునండి, మా బర్రెలను మేపడానికి పోయినప్పుడు నేర్చుకున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.